Hello and welcome to Startup Room. మార్కెట్లో మంచి రెస్పాన్స్ ఉంది, బట్ రిస్క్ తీసుకోవాలా వద్దా అన్న భయంలో ఉంటారు. బ్లైండ్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. మీ కంఫర్టబుల్ జోన్ నుంచి ఒకసారిగా మీరు బయటకు వస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. మన రతన్ టాటా గారు చెప్పినట్లుగా రిస్క్ తీసుకుపోవడం అనేది అన్నిటికన్నా పెద్ద రిస్క్. కంపెనీ సెక్రటరీస్ స్టార్ట్అప్ ని ఎంకరేజ్ చేస్తారు. స్టార్ట్అప్స్ కాంట్ బేర్ ద కాస్ట్ అని ఉంటాయి. దట్ ఈస్ ద రాంగ్ నోషన్. మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కాకుండా స్టార్ట్అప్ కూడా చేస్తారా? స్టార్ట్అప్స్ కి వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా టైం సపోర్ట్ చేయాలి. బట్ మీరు వెళ్ళి అడిగినప్పుడు నో అనే ఛాన్స్ లేదు. చాలా మంది కంపెనీ సెక్రటరీస్ దే ఆర్ రెడీ టు సపోర్ట్ ది స్టార్ట్అప్స్. బిజినెస్ అయినా ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చే వరకు మనం ప్రాఫిట్స్ చూడం. రిస్క్ అనే ఫ్యాక్టర్ దగ్గర ఇన్వాల్వ్ అయింది కాబట్టి రిస్క్ తీసుకోవద్దని చెప్పారు అంటే డోంట్ ట్రస్ట్ దేర్ వర్డ్స్. సో కాబట్టి ఆ రిస్క్ ని ఇన్వైట్ చేయండి, దాన్ని ట్రస్ట్ చేయండి. రిస్క్ లో కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఒక్కసారిగా 5 లక్షలు 6 లక్షలు శాలరీ వస్తున్న వ్యక్తి దాన్ని అంతా వదిలేసి జీరో స్థాయికి వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అంటే రిస్క్ తీసుకుని ఎంతగా ఆయన మైండ్ సెట్ ని రెడీ చేసుకుని ఉంటారు. అండ్ ఒక యాడ్ కూడా ఉంటుంది, ఎస్ రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో మిగిలేది రిస్క్ మాత్రం. సో నమస్తే అండి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక మంచి ఐడియా వ్యాలిడేట్ అయి ఉండాలన్నారు. ఐడియా ఉంది, మంచిగా వ్యాలిడేట్ అయింది, చాలా మంది మార్కెట్లో మంచి రెస్పాన్స్ ఉంది, బట్ రిస్క్ తీసుకోవాలా వద్దా అన్న భయంలో ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? రిస్క్ తీసుకోవాలా వద్దా అనేదండి, రిస్క్ అనేది చాలా వెరీ పాజిటివ్ టర్మ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ వెరీ నెగిటివ్ టర్మ్. అంటే చూసే పర్స్పెక్టివ్ని బట్టి మారుతూ ఉంటుంది. రిస్క్ అనేది బ్లైండ్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ ఇన్వైటెడ్. ఒకసారి మీరు ఉన్న కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ ఆఫ్ ఎ బిజినెస్ ఈజ్ ఈజీ, బట్ రన్నింగ్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీ కంఫర్టబుల్ జోన్ నుంచి ఒకసారిగా మీరు బయటకు వస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. మీకు అప్పుడు దాకా ఉన్నటువంటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్కి మీకు సంబంధం ఉండదు, ఓన్లీ మీ ప్రైవేట్ స్పేస్ తప్ప. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో మీకు వస్తున్నప్పుడు సో యు ఆర్ ఓపెన్ టు ఎవ్రీవన్. మీ డెసిషన్స్, మీ యాక్షన్స్, మీరు తీసుకొచ్చేటువంటి సొల్యూషన్స్ టు ది మార్కెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో కాబట్టి అక్కడ ఏంటంటే ఎందుకు లేనిపోయిన రిస్క్లు, మీరు కంఫర్టబుల్గా ఉన్న వాటిని ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు అనేది కాన్సెప్ట్ వస్తుంది. ఇట్లా మీకు రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేవాళ్ళంతా వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో ఒకసారి మీరు జంప్ చేయాలనుకున్నప్పుడు, మీరు బిజినెస్సే స్టార్ట్ చేయాలి, నేను దీంట్లో వెళ్ళాలనుకున్నప్పుడు యూ షుడ్ ఫాలో యువర్ గట్ ఫీలింగ్. దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తాయి. మన రతన్ టాటా గారు చెప్పినట్లుగా రిస్క్ తీసుకుపోవడం అనేది అన్నిటికన్నా పెద్ద రిస్క్. ఓకే, సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రిస్క్. సో దాన్ని కంపల్సరీగా తీసుకోవాల్సింది. అండ్ ఒక యాడ్ కూడా ఉంటుంది, ఎస్, రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో మిగిలేది రస్క్ మాత్రమే. అలాంటిది ప్రాపర్ ఎవాల్యుయేషన్ లేకుండా, ప్రాపర్ జడ్జిమెంటల్ ఇది లేకుండా మీరు కనుక జంప్ చేశారు అంటే, ఈవెన్ మీరు టాలెంటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఇఫ్ ఇట్ ఈస్ అ రాంగ్ బిజినెస్ యూ వుడ్ ఫేస్ ది ట్రబుల్స్. మీరు బర్న్అవుట్ అయిపోతారు. సో ఎక్కువ మంది మిస్కాలిక్యులేషన్స్ అంటే ఏంటి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది ఏంటంటే ఓవర్లాప్, మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ కాదు, మిస్టేకన్ అవుతుంది. సో ఎక్కడో తప్పు జరుగుతుంది, ఆ తప్పు వల్ల ఏంటంటే బ్లండర్ అవుతాయి. ఆ బ్లండర్స్ నుంచి వాళ్ళు దే కుడ్ నాట్ రివైవ్. అందుకని మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ ఏంటంటే ఫెయిల్ అవుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి రీజన్స్ ఏంటనేది ఎవాల్యూట్ చేస్తారు. మెజారిటీ రీజన్స్ ఏంటి చాలా సిల్లీగా ఉంటాయి. ఒకటి, ఫాల్ట్ లైన్స్ ఎక్కడున్నాయో గుర్తించకపోవడం అనేది ప్రాబ్లం. రెండోది ఏంటంటే మనకి ఎక్కడ ఏ కంట్రీలో లేనటువంటి అవకాశం మనకి ఇండియన్ గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ రూపంలో ఇచ్చింది. కంపెనీ సెక్రటరీస్ అని, చార్టెడ్ అకౌంటెంట్స్ అని, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ అని, ఈ 3 స్టాట్యూటరీ బాడీస్. వాళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటంటే బిజినెసెస్ కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వటం, కంప్లైన్సెస్ అయితే ప్రాపర్గా ఇవ్వాలో, గవర్నమెంట్కి రిపోర్టింగ్ కావాలో అవి చేయడం, వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఎప్పుడు కావాలో వీళ్ళు అందించడం. ఇవి ఎస్పెషల్లీ మనకి ఇగ్నోర్ అయినటువంటి ప్రొఫెషనల్ ఏంటి అంటే ఎక్కువ మంది తెలియదు కంపెనీ సెక్రటరీ. ఆయన యొక్క క్యాలిబర్ ఏంటి, స్కిల్స్ ఏంటి, ఇవన్నీ చాలామందికి, ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ తెలియదు. ఎస్పెషల్లీ స్టార్టప్స్ డే 1 నుంచి కనుక ఒక కంపెనీ సెక్రటరీతో ట్రావెల్ అయితే కనుక వాళ్ళు చూసేటువంటి పర్స్పెక్టివ్ డిఫరెంట్. ఆ రిస్క్ అనేది ఎట్లా మీకు సపోర్టింగ్ ఫ్యాక్టర్గా ఎలా నిలబడుతుంది అనేది మీరు ఆయనతో ట్రావెల్ అయితే తెలుస్తుంది మీకు. సో మీకు కావాల్సినటువంటి కంప్లీట్ సపోర్టు ఒక పక్క రెగ్యులేటర్ ట్రాప్లో పడకుండా, అంటే ఇన్ ద సెన్స్
మీరు ఏదైనా కంప్లైన్సెస్ నాన్ కంప్లైన్సెస్ కానీ లేదంటే ఇంకోటి ఏదైనా రాంగ్ డెసిషన్స్ కానీ తీసుకున్నారంటే దెన్ రెగ్యులేటర్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. అక్కడ మీకు పెనాల్టీస్ ఇవన్నీ ఉంటాయి. ఆ పెనాల్టీస్ స్టార్టప్స్ పే చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. బట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసెస్ నామ్స్ ప్రకారంగా ఏంటంటే చాలా వరకు స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తుంది గవర్నమెంట్, ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి. సో అవి ఏవి ఫాలో అవ్వాలి? ఎక్కువ మంది స్టార్టప్స్ క్రియేట్ చేసినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్కి ఏంటంటే అండి దే కెన్ క్రియేట్ ది ఎంటిటీ, బట్ కంప్లైన్సెస్ ఇగ్నోర్ చేస్తారు. కంప్లైన్సెస్ ఇగ్నోర్ చేసినప్పుడు ఏంటంటే పెనాల్టీస్ అట్రాక్ట్ అవుతాయి. మేము చూసినటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అవి. వాళ్ళు ఏంటంటే నాన్ కంప్లైన్స్లో ఉన్నారు కాబట్టి పెనాల్టీస్ వచ్చేసాయి. వాళ్ళు స్టార్టప్స్ ఏ స్టార్టప్ అయినా సరే ఇనిషియల్గా ఫైనాన్షియల్ రిసోర్సెస్ ప్రొక్యూర్ చేసుకోవడంలో కష్టపడతాయి, ఎందుకంటే వాటి రెవెన్యూ జనరేట్ చేయలేవు ఇమీడియట్గా. సో ఉన్నటువంటి రిసోర్సెస్ బూట్ స్ట్రాపింగ్ కానివ్వండి, లేదంటే చిన్న చిన్న ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బులు కానీ, వాళ్ళ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ, లేదంటే మార్కెట్ ఎక్స్పాన్షన్లో కానీ వాడుకుంటారు. సో ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని మార్కెట్లో సక్సెస్ చేయగలిగితేనే దే కుడ్ సీ ద రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళకి పెనాల్టీస్ రూపంలో లేకపోతే ఇంకొక రెగ్యులేటరీ యాక్షన్ రూపంలో వాళ్ళ మీద కనుక యాక్షన్ తీసుకుంటే దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ ఫంక్షన్స్ మీద. అలాంటిది ఏంటంటే వాళ్ళు డే 1 నుంచి దే మస్ట్ ట్రావెల్ విత్ ఏ ప్రొఫెషనల్. వాళ్ళకు కావాల్సినటువంటి రైట్ గైడెన్స్ కోసం వీటి కోసం దే కెన్ ట్రావెల్ విత్ దెమ్. చాలామంది కంపెనీ సెక్రటరీస్ దే ఆర్ రెడీ టు సపోర్ట్ ది స్టార్టప్స్. ఇది మినిమల్ కాస్ట్ తోటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అదే నేను అడగబోతున్నాను, కంపెనీ సెక్రటరీస్ స్టార్టప్ని ఎంకరేజ్ చేస్తారు అంటే వాళ్ళకి వేరే లైక్ మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కాకుండా స్టార్టప్ కూడా చేస్తారా అని అడగబోతున్నాను. ఇది మిత్ అండి. యాక్చువల్గా మార్కెట్లో ఉన్నటువంటి మిత్ ఏంటంటే కంపెనీ సెక్రటరీస్ వాళ్ళ దగ్గర పోతే దే వుడ్ ఛార్జ్ మోర్ అని, స్టార్టప్స్ కాంట్ బేర్ ద కాస్ట్ అని ఉంటాయి. నో, దట్ ఈస్ ద రాంగ్ నోషన్. మెజారిటీ ఆఫ్ ద కంపెనీ సెక్రటరీస్ అంటే బిజీ ప్రొఫెషన్ ఉన్నటువంటి కంపెనీ సెక్రటరీస్ దే ఆర్ బిజీ ఇన్ హెల్పింగ్ బిగ్ వన్స్. వాళ్ళ టైం కానివ్వండి, రిసోర్సెస్ కానీ చాలా వాల్యుబుల్. సో ఒక లిస్టెడ్ కంపెనీస్ కానీ లేదంటే ఇంకొక మెజర్స్ అండ్ ఎక్విజిషన్లో ఉన్నటువంటి వీళ్ళు స్టార్టప్స్కి వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా టైం సపోర్ట్ చేయదు. బట్ మీరు వెళ్ళి అడిగినప్పుడు నోనే ఛాన్స్ లేదు. దే ఆర్ రెడీ టు సపోర్ట్. సార్ మేము స్టార్టప్ వీఆర్ సఫరింగ్ అలాట్ విత్ దిస్, మాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఎనీ కంపెనీ సెక్రటరీ ఈజ్ ఓకే, దే కెన్ వెల్కమ్. సో వాళ్ళు రెడీ టు సపోర్ట్. సో బట్ మీకు కంపెనీ సెక్రటరీ ఒకళ్ళు ఉన్నారు మనకి చేస్తారు అనేది తెలియాలి కదా, మార్కెట్లో కూడా తెలియదు. సో ఇప్పుడు స్టార్టప్స్ అన్ని దే హ్యావ్ టు రీసెర్చ్ ఆన్ దట్. మనకి తెలిసిన ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ ప్రొఫెషనల్. సమ్వేర్ మిడిల్ ఆఫ్ ద ఓషన్ లో అమ్మో ఇది చేసి ఇట్లా అది చేసి ఇట్లా మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు దానికంటే స్టార్టింగ్ నుంచి మీరు అన్నట్టు ఒక కంపెనీ సెక్రటరీతో ట్రావెల్ అయితే వాళ్ళకు కూడా అంతా తెలుస్తుంది కాబట్టి ఈజీగా మనకి సాల్వ్ అయిపోతుంది. మీకు ఒక రైట్ ప్రొఫెషనల్ మెంటార్ అండి ఆయన. వాళ్ళు దే కెన్ యాక్ట్ లైక్ దట్. వాళ్ళు దే కెన్ ప్రొవైడ్ ది సర్వీసెస్, అడ్వైజర్స్, మిమ్మల్ని రైట్ పాత్లో తీసుకెళ్తారు. సో మీరు ఆ డిఫరెన్స్ కావాలి అంటే కన్సల్ట్ ఏ కంపెనీ సెక్రటరీ, ట్రావెల్ విత్ హిమ్ 1 or 2 years or 3 years. అతను కన్సల్ట్ లేకుండా, అతను సపోర్ట్ లేకుండా ట్రావెల్ అయిన ఎంటిటీస్ని చూడండి, అతని సపోర్ట్తో ట్రావెల్ అయిన ఎంటిటీస్ని చూడండి. కంప్లీట్ డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. ఏ బిజినెస్ అయినా ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చే వరకు మనం ప్రాఫిట్స్ చూడం. నాకు తెలిసి ఆ పాయింట్ వచ్చే వరకు బేస్డ్ ఆన్ ద స్టార్టప్ టైం పట్టొచ్చు. నాకు తెలిసి కంపెనీ సెక్రటరీతో ట్రావెల్ అయినప్పుడు కొంచెం తొందరగా వెళ్ళే ఛాన్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. మీకు ఇదంతా ఎందుకు వచ్చిందంటే రిస్క్ అనే ఫ్యాక్టర్ దగ్గర ఇన్వాల్వ్ అయింది కాబట్టి. రిస్క్ తీసుకోవద్దని చెప్పారు అంటే డోంట్ ట్రస్ట్ దేర్ వర్డ్స్. ఆ రిస్క్ తీసుకోవద్దని చెప్పేవాళ్ళంతా కంఫర్టబుల్లీ దే ఆర్ లీడింగ్ అన్కంఫర్టబుల్ లైఫ్స్. వాళ్ళకి అది రిస్క్ అనిపించవచ్చు, మేబీ మనం అది ఓవర్కమ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే దట్ ఈస్ ఎ గుడ్ వర్డ్. రిస్క్ ఉంది, బిజినెస్లో రిస్క్ అనేది ఆల్వేస్ దేర్. బట్ నేను మీకు ఇంతకు ముందే లాస్ట్ సిరీస్లో చెప్పాను, బిజినెస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వార్ అండ్ స్పోర్ట్. ఎస్, అక్కడ వార్లో రిస్క్ ఏంటి? ఇఫ్ యూ కుడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ యూ కుడ్ లూజ్ యువర్ లైఫ్. స్పోర్ట్స్లో యూ కుడ్ లూజ్ ద గేమ్. సో ఎప్పుడైతే బిజినెస్ అనేది రెండింటి కాంబినేషన్ అయిందో ఆ స్కిల్స్, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, స్కిల్స్ అన్ని మీరు యూ హ్యావ్ టు లెర్న్. అవన్నీ మీరు రెడీ చేసుకున్నప్పుడు ఏంటంటే యూ కుడ్ ఫేస్ ఇట్ ఈజీలీ. అంతే కదండి. రిస్క్ లేకుండా ఎలా ఉంటుంది? ప్రతి బిజినెస్లో రిస్క్ ఉంటుంది, ప్రతి యాక్టివిటీలో రిస్క్ ఉంటుంది. సో కాబట్టి ఆ రిస్క్ని ఇన్వైట్ చేయండి, దాన్ని ట్రస్ట్ చేయండి. మీ ఏముంటాం దీన్ని, పెయిన్ని, మీ పెయిన్ని ప్రోడక్ట్గా మార్చుకోండి, మీ ఇంపేషన్స్ని స్కిల్స్గా మార్చుకోండి. ఐ మీన్ ఫ్రస్ట్రేషన్ని దాన్ని ఇన్స్పిరేషన్గా మార్చుకోండి. ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ ఇదే రిసోర్సెస్ ఇవి. కాబట్టి అక్కడ దెర్ ఈజ్ నో రిస్క్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. సో అక్కడ బ్లైండ్గా వెళ్ళేటువంటి ఆలోచన ఉండదు. సో ఎవరైతే ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుంటూ పోతున్నారో ఇవన్నీ, ఎందుకంటే మీకున్న టైం చాలా తక్కువ. బీయింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ మీరు హోప్తో, ఐడియాతో వస్తారు, మీ వేలో మీరు వర్క్ చేస్తూ ఉంటారు.
మీకు మార్కెట్ ఎలా వర్కౌట్ అవుతుంది, తర్వాత రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నాయి, మరి దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియలేదు అనుకోండి, దెన్ యు ఆర్ రన్నింగ్ అన్ని ఫాల్ట్ లైన్స్. ఎప్పుడైతే ఫాల్ట్ లైన్స్ రన్ అవుతున్నారో ఆటోమేటికల్లీ రిస్క్ ఈజ్ ఫాలోయింగ్ యూ. ఇప్పుడు కాకపోతే రేపొద్దున ఎక్కడైనా సరే మిమ్మల్ని అది డిప్ చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే మీకు సపోర్ట్, మీ కో ఫౌండర్ సపోర్ట్ ఎలా ఉండాలో అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ సపోర్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ ప్రొఫెషనల్ కూడా రైట్ ప్రొఫెషనల్ దొరికారనుకోండి, అగైన్ ఇట్ విల్ బి అన్ అసెట్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ఎంటర్ప్రెన్యూర్. ఒక సామెత ఉంది కదండి, కీడెంచి మేలెంచాలి. సో అట్లా రిస్క్లో కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఏంటంటే మేము పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ ప్లానింగ్ చూస్తే చాలా అమేజింగ్ ఉంటుంది. దే ఆర్ ఎర్నింగ్ lakhs of rupees per month. సడన్గా అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు, బిజినెసెస్లోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు దే ఆర్ రెడీ టు ఫోర్గో ది బెనిఫిట్స్ వాట్ దే ఆర్ గెట్టింగ్. ఒక్కసారిగా 5 లక్షలు 6 లక్షల శాలరీ వస్తున్న వ్యక్తి దాన్ని అంతా వదిలేసి జీరో స్థాయికి వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడంటే ఎంతగా ఆయన మైండ్ సెట్ని రెడీ చేసుకుని ఉంటారండి. ఆ మెంటల్ స్టెబిలిటీ ఎలా బ్యాలెన్స్ చేయాలండి. ఇంకొక కొన్ని అంశాలు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన వెనక నిలబడి ఉన్నారు. యూ కెన్ డూ, యూ కెన్ మేనేజ్, ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫైన్ అని. అట్లా సపోర్ట్ దొరికిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు. ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. పడండి, కష్టాలు పడండి, ఫేస్ చేయండి, బట్ తొందరగా ఫెయిల్ అవ్వండి, తొందరగా నేర్చుకోండి, సీ ద సక్సెస్. బిజినెస్ అనేది, స్టార్టప్ అనేది డిఫికల్టీస్ లేకుండా, ఇవి లేకుండా ఇంపాసిబుల్. బట్ సీ ది పెయిన్ యాజ్ ఎ హోప్. టర్న్ చేసుకోండి. అబ్స్టకల్స్ ఆర్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కొంతమంది మాటలు చెప్పడానికి ఉంటాయి కానీ బట్ ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్తుంటారు. బట్ దట్ ఈస్ ట్రూ. వాళ్ళు మనం ఎంటర్ప్రెన్యూర్స్ తోటి, ఈ స్టార్టప్ ఫౌండర్స్ తోటి దగ్గరగా ట్రావెల్ అవుతున్నప్పుడు ఇవి ప్రత్యక్షంగా చూస్తాం. అవి మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం పర్సనల్గా. సో వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ కావచ్చు, కంప్లీట్గా చేంజ్ చేసుకొని సరెండర్ అయిపోతారు. వై? బికాస్ దట్ ఐడియా హ్యాస్ టు బి సక్సీడ్. సక్సెస్ అనేది చూడాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. వాళ్ళు ఫేస్ చేసిన డిఫికల్టీస్ వాళ్ళకి అసలు యాక్చువల్గా అవసరం లేదు. కంఫర్ట్ జోన్ వదిలేసి కంప్లీట్గా అన్కంఫర్టబుల్ జోన్స్కి వచ్చేస్తారు. డిఫికల్టీస్ ఫేస్ చేశారు. అట్లా ఇప్పుడు ఎలాన్ మస్క్ స్టోరీ చూసినా కూడా అలానే ఉంటుంది మీకు. ఆయన యాక్చువల్గా స్టార్టప్స్ క్రియేట్ చేసి దాన్ని క్లోజ్ చేసేసి ఎక్స్ అనేది దాన్ని అమ్మేసి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ని వేరే చోట వేరే వెంచర్లో పెట్టేసి ఈరోజు ప్రపంచం మొత్తం ఎలాన్ మస్క్ అంటే గుర్తుపెట్టేటువంటి పొజిషన్కి వచ్చింది. సో ఎలా రాగలిగాడు అలా? సో బికాస్ ఆఫ్ హిజ్ యాటిట్యూడ్. ఈవెన్ దో అతని కంపెనీ షేర్లు కనుక, కంపెనీ షేర్లు చూస్తే మీరు ఇప్పటికీ లాసులో ఉంటాయి. బట్ ద కాన్ఫిడెన్స్ ఈ క్రియేటెడ్ ఇన్ ది ఇన్వెస్టర్స్ మైండ్, దట్ ఈస్ అమేజింగ్. స్టిల్ ఇన్వెస్టర్స్ ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఆన్ దట్, ఆన్ హిమ్. ఆయన కంపెనీ మీద, ఆయన వర్క్స్ మీద, వీటి మీద కాన్ఫిడెన్స్ ఉంది. అది ఎలా క్రియేట్ చేయగలిగారు? అట్లా అండి మీరు రిస్క్ తీసుకుని. ఎస్, రిస్క్ ఈజ్ వేర్ దెర్ ఇస్ ఎ రిస్క్ దెర్ ఇస్ ఎ రిటర్న్, వేర్ దెర్ ఇస్ ఎ రిస్క్ దెర్ ఇస్ ఎ రివార్డ్, బట్ యూ హ్యావ్ టు ట్యాప్ ఇట్. రిస్క్ అనేది క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, బట్ ఆల్వేస్ మెజరబుల్. మీరు దాన్ని ప్లాన్ చేసుకోవాలి.